హలో హాయ్ అండి. నేను కుచ్చులు ఎలా కడతాను అనేది ఈరోజు చూపిస్తాను మీకు. ఇది రేషన్ కాదు, సిల్క్ థ్రెడ్. దీన్ని ఇలా తయారు చేసుకున్నా నేను. ఇది ఫ్యాన్సీ శారీ, అందుకు రేషన్ థ్రెడ్ వాడడం వల్ల అవి నీళ్ళల్లో దేవునిప్పుడల్లా అవి వైట్ కలర్లోకి మారిపోతాయి. ఈ సిల్క్ థ్రెడ్ అయితే ఏం కాదు, ఎట్లుండేది అట్లనే ఉంటుంది. దానికోసం నేను ఈ సిల్క్ థ్రెడ్ని ఎక్కువ వాడుతూ ఉంటాను శారీస్కి. నేను ఎలా కడతాను అనేది చూపిస్తాను ఇప్పుడు. చూడండి, 1 ఇంచుకి 1 ఇంచ్ ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. నేను ప్లెయిన్ కుచ్చు మాత్రం, బేబీ కుచ్చు మాత్రమే కడతాను. ఇలా నాటు వేసుకొని పెట్టేసుకోవాలి. నాటు వేసినానికి కుచ్చు ఇలా హోల్ ఉంటుంది కదా, దీంట్లోకి ఇలా సూదిలోకి ఎక్కించుకోవాలి, చిక్కు పడకుండా. చాలా సింపుల్గా కుచ్చులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఇలా నాటు వేసుకోవాలి. చూడండి ఎంత ఈజీను. చూడండి ఎంత టైట్గా ఉంది. నిదానంగా చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా నాటు వేస్తున్నాను అనేది. గోల్డ్ ఒక్కటే కడతాను, చీరలో గోల్డ్ తప్ప ఏం లేదు. గోల్డ్ పింకేను, వాళ్ళు గోల్డే కట్టమన్నారు కస్టమర్లు. దానికోసం గోల్డ్ ఒక్కటే వేసినాము. సింపుల్గా కట్టమన్నారు. టైట్గా లాక్కొని కుచ్చు అనేది కిందికి అలవడుకోకుండా ఉండాలి. అలవడుకోకుండా టైట్గా నాటు వేసుకోవాలి. చూడండి, లాస్ట్కి అయితే ఇలా ఉంది శారీ కుచ్చులు. మీరు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. కొంతమంది పొడవు ఉండాలంటారు, కొంతమంది పొడవు తక్కువ ఉండాలంటారు. నేనైతే 1/2 ఇంచు మాత్రమే కుచ్చు పెట్టినాను. అదేంటో కానీ అందరికీ దారాలు కావాలంటారు. నాకు వచ్చే కస్టమర్లు మాత్రం సిల్క్ దారాలు, సిల్క్ థ్రెడ్ మాత్రమే కావాలంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో కావాలంటారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి.